వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్? కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటే ఏం తెలుసమ్మా? గర్భం రాకుండా ఉండటానికి ఉపయోగించే పద్ధతులను కాంట్రసెప్టివ్ మెథడ్స్ అని అంటారు. అంటే వీటి ద్వారా స్పెర్మ్స్ మరియు ఎగ్స్ కలిసే అవకాశం లేకుండా చేస్తారు. దాన్ని కాంట్రసెప్టివ్ మెథడ్స్ అని అంటారు. ఓకేనా? అది వాటి యొక్క డిఫరెంట్ టైప్స్ ని ఒక ఆన్సర్ లో మనం చెప్పమన్నారు. నీట్ గా ప్రతి పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఓకేనమ్మా? ఫస్ట్, టు అవాయిడ్ unnecessary we follow contraceptive methods. These contraceptive methods fall in number of categories. First of all, సో ఈ పాయింట్ కి అర్థం ఏంటమ్మా? అవసరం లేని ఒక గర్భాలను తొలగించడానికి మనం కాంట్రసెప్టివ్ మెథడ్స్ ని అనుసరిస్తాం. సో కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేవి అవసరం లేని గర్భాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి వివిధ భాగాలలో ఉంటాయి. ఓకేనా? ఒక్కొక్కటి నేర్చుకుందాం. సో వన్ కేటగిరీ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ఎ మెకానికల్ బ్యారియర్ సో దట్ స్పెర్మ్ డస్ నాట్ రీచ్ ది ఎగ్. ఓకేనమ్మా? పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇది శరీరంలోని స్పెర్మ్స్ ను ఎగ్ కి చేరకుండా అడ్డంగా పెట్టే పద్ధతులు. ఓకేనమ్మా? డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఒకేబులరీ నేర్చుకుందాం. ఫస్ట్ మెకానికల్ బ్యారియర్ అంటే ఏంటి, స్పెర్మ్ అంటే ఏంటి, ఎగ్ అంటే ఏంటి? మెకానికల్ బ్యారియర్ అంటే ఏంటి తెలుసమ్మా? ఫిజికల్ గా బ్లాక్ చేయడం. ఎగ్జాంపుల్ కండమ్స్ ఇవి. ఓకేనమ్మా? స్పెర్మ్స్ ని ఎగ్ కి చేరకుండా శరీరంలో అడ్డంగా పెట్టే ఒక పద్ధతి, దాన్ని కండమ్స్ సింపుల్ గా చెప్పాలంటే మెకానికల్ బ్యారియర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. స్పెర్మ్ అంటే ఏంటి మరి? మేల్ యొక్క సెల్. ఓకేనమ్మా? స్త్రీ యొక్క గుడ్లు కణాన్ని ఫెర్టిలైజ్ చేస్తుంది, అది స్పెర్మ్. ఎగ్ అంటే ఏంటి మరి? ఇది ఒక ఫీమేల్ ఒక సెల్. ఇది స్పెర్మ్ తో కలిస్తే, మేల్ ఒక స్పెర్మ్ తో కలిస్తే గర్భం అనేది ఏర్పడుతుంది. ఇది ఫీమేల్ సెల్ ఎగ్. ఓకేనా? మేల్ యొక్క స్పెర్మ్ తో కలిస్తే ఏటవుతుంది? గర్భం వచ్చేస్తుంది. ఓకేనమ్మా? అది ఇప్పుడు పాయింట్ లోకి వెళ్దాం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఇది శరీరంలోని స్పెర్మ్స్ ని ఎగ్ కి చేరకుండా అడ్డంగా పెట్టే పద్ధతులు. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే స్పెర్మ్స్ మరియు ఎగ్ కలిసే అవకాశం రాకుండా చేస్తాయి. అందువల్ల ఈ యొక్క గర్భం అనేది రాదు. ఓకేనమ్మా? ఎగ్జాంపుల్ కండమ్స్. ఓకే, అది పాయింట్ కి అర్థం. Condoms on the penis or similar coverings worn in the vagina can serve this purpose. First of all, కాండమ్స్ అంటే ఏంటి, పెనిన్స్ అంటే ఏంటి, వెజిన్ అంటే ఏంటి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాండమ్స్ అంటే ఏంటి? ఇది ఒక రక్షణ కవచం అంటారు దీన్ని. ఓకేనమ్మా? పెన్నిస్ అంటే ఏంటి మరి? పెన్నిస్ అంటే మేల్ ఆర్గన్ అన్నమాట, రీప్రొడక్షన్ కోసం, అంటే యూరినేషన్ కి. వెజిన్ అంటే ఏంటమ్మా? ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అన్నమాట, వెజినా. ఓకేనమ్మా? డన్. సో చైల్డ్ బర్త్ కి ఫీమేల్ ఆర్గన్ అన్నమాట, రీప్రొడక్షన్ కి, చైల్డ్ బర్త్ కి. ఓకే, డన్. ఇప్పుడు ఈ పాయింట్ నేర్చుకుందాం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కాండమ్స్ స్పెర్మ్స్ ని ఎగ్ కి చేరకుండా అడ్డుకుంటాయి, గర్భం రాకుండా చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్, అనదర్ కేటగిరీ ఆఫ్ కాంట్రసెప్టివ్స్ యాక్ట్ బై చేంజింగ్ ది హార్మోనల్ బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ సో దట్ ఎగ్స్ ఆర్ నాట్ రిలీజ్డ్ అండ్ ఫెర్టిలైజేషన్ కెనాట్ అక్కర్. సో ఈ పాయింట్ నేర్చుకుంది ఇక్కడ వరకు. ఫస్ట్ ఈ పాయింట్ లో వొకాబులరీ. హార్మోనల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఓకేనమ్మా? డన్. హార్మోనల్ బ్యాలెన్స్ అంటే ఏం తెలుసమ్మా? అంటే హార్మోనల్ బ్యాలెన్స్ అంటే శరీరం సరిగ్గా పనిచేయడానికి సరైన హార్మోన్ స్థాయి, దాన్ని హార్మోనల్ బ్యాలెన్స్ అని అంటారు. ఈ కాంట్రసెప్టివ్స్ స్త్రీ శరీరంలోని హార్మోనల్ బ్యాలెన్స్ ని మార్చి గర్భం రాకుండా చేస్తాయి. ఎలా పనిచేస్తాయి అంటే ఇవి ఒక ఎగ్స్ విడుదల కాకుండా చేస్తాయి. ఎగ్సెల్ లేకుండా ఫెర్టిలైజేషన్ అనేది జరగదు. సింపుల్ గా చెప్పాలి అంటే హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ గుడ్ల కణం విడుదల కాకుండా చేసి గర్భం రాకుండా చేస్తాయి. ఓకేనమ్మా? డన్. దీస్ డ్రగ్స్ కామన్ నీడ్ టు బి టేకెన్ ఆరల్లీ యాజ్ పిల్స్. హౌఎవర్ సిన్స్ దే చేంజ్ హార్మోనల్ బ్యాలెన్సెస్ దే కెన్ కాజ్ సైడ్ ఎఫెక్ట్స్ టు. ఆరల్లీ అంటే మౌత్, మెడిసిన్ ఇస్ టేకెన్ ఆరల్లీ అంటే నోట్లో నుంచి మందులు వేసుకోవడం. ఆరల్లీ. పిల్స్ అంటే టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, మెడిసిన్స్. ఓకేనమ్మా? దాని పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ డ్రగ్స్ ని నోటి ద్వారా మనం తీసుకుంటాము. ఓకేనమ్మా? ఆరల్లీ అంటే నోటి ద్వారా. మాత్రలు గర్భం రాకుండా పనిచేస్తాయి. హార్మోన్స్ మార్చడం వల్ల కొన్ని సమస్యలు కూడా రావచ్చు. ఓకేనమ్మా? డన్. అది పాయింట్ కి అర్థం. కాపర్టీ అంటే అర్థం ఏం తెలుసమ్మా? అదొక టీ షేప్డ్ ఒక డివైస్ అనమాట. యూటరస్ లో దాన్ని అడ్జస్ట్ చేస్తారు ప్రెగ్నెన్సీ రాకుండా చేయడం కోసం. ఓకేనమ్మా? సో అదే. ఓకే, డన్. లూప్ అంటే ఏంటి? ఈ యొక్క గర్భంలో పెట్టే ఒక లూప్ ఆకారపు పరికరం. సో గర్భం రాకుండా అది పనిచేస్తుంది. ఓకేనమ్మా? లూప్ అంటే ఒకసారి మీకు ఫోటో చూపిస్తాను, చూడండి. లూప్, కాపర్టీ. ఓకేనమ్మా? లూప్ ఒక ఇమేజ్.
ఈ యొక్క గర్భాశయంలో పెట్టే పరికరాలు. సో ఇవి కాపర్టీ లూప్ అంటే ప్లాస్టిక్ లేదా మెటల్స్. ఇవి ఏం చేస్తాయి అంటే గర్భం రాకుండా చేస్తాయి. ఓకేనమ్మా, డన్. సో గర్భాశయంలో పెట్టి చిన్న పరికరాలు ఇవి గర్భం రాకుండా చేస్తాయి. స్పెర్మ్స్ మరియు ఎగ్స్ ని కలిసే అవకాశాన్ని కట్ చేస్తాయి. అగైన్ దే కాజ్ సైడ్ ఎఫెక్ట్స్ డ్యూ టు ఇరిటేషన్ ఆఫ్ ది యూటిరస్. సో దీనివల్ల ఇలా పెట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంది. సో ఎందుకంటే ఇరిటేషన్ ద్వారా, ఓకేనా, ఇరిటేషన్ కారణంగా యూటిరస్ యొక్క. ఒక సింపుల్ గా చెప్పండి పాయింట్, గర్భాశయాన్ని రగిలించడం వల్ల కొన్ని సమస్యలు కూడా మొదలవుతాయి. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ యూటిరస్ లో సర్జికల్ మెథడ్స్. ఇఫ్ ద వ్యాస్ట్ డిఫరెన్స్ ఇన్ ద మేల్ ఇస్ బ్లాక్డ్, స్పెర్మ్ ట్రాన్స్ఫర్స్ విల్ బి ప్రివెంటెడ్. ఓకేనమ్మా, సో ఫస్ట్ వ్యాస్ట్ డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం. సర్జికల్ మెథడ్స్ అంటే ఏంటి? సర్జికల్ మెథడ్స్ అంటే ఈ పద్ధతులు ఈ యొక్క శాస్త్ర చికిత్స ద్వారా శాశ్వతంగా గర్భం రాకుండా చేస్తాయి. వ్యాస్ట్ డిఫరెన్స్ అంటే ఏంటి? అదొక ట్యూబ్ స్పెర్మ్స్ ని క్యారీ చేస్తుంది టెస్టిస్ నుంచి. ఓకేనమ్మా, అదే వ్యాస్ట్ డిఫరెన్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మెథడ్స్ అంటే ఏంటి? మొత్తానికి తొలగించేస్తుంది. స్పెర్మ్స్ ని ఎగ్స్ ని బ్లాక్ చేసేస్తుంది. సో ప్రెగ్నెన్సీని తొలగిస్తుంది. సో స్పెర్మ్స్ ని ఎగ్స్ ని బ్లాక్ చేసేస్తుంది. అదే సర్జికల్ మెథడ్స్ అని అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క శాస్త్ర చికిత్స పద్ధతి అనమాట. మేల్స్ లో వ్యాస్ట్ డిఫరెన్స్ అంటే స్పెర్మ్స్ ని తీసుకువెళ్ళే ఒక ట్యూబ్. సో దాని వ్యాస్ట్ డిఫరెన్స్ అంటారు. వ్యాస్ట్ డిఫరెన్స్ అర్థం చేయడం లేదా కత్తిరించడం. ఓకేనా, మేల్స్ లో వ్యాస్ట్ డిఫరెన్స్ ను అర్థం చేయడం అనమాట. అర్థం చేసి స్పెర్మ్స్ ని బ్లాక్ చేసి గర్భం రాకుండా చేస్తుంది. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. ఇఫ్ ది ఫలోపియన్ ట్యూబ్ ఇన్ ది ఫీమేల్ ఇస్ బ్లాక్డ్, ది ఎగ్ విల్ నాట్ బి ఏబుల్ టు రీచ్ ది యూటిరస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ లో ఫలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటంటే, ఫలోపియన్ ట్యూబ్స్ అంటే ఫీమేల్ లో రెండు సన్నని ఒక ట్యూబ్స్ అన్నమాట. ఇవి ఓవరీస్ ని యూటిరస్ కు కలుపుతాయి. ఓకేనమ్మా, డన్. సింపుల్ చెప్పాలంటే ఫలోపియన్ ట్యూబ్స్ అంటే ఓవరీస్ నుంచి యూటిరస్ కి ఈ యొక్క గుడ్లని ఎగ్స్ ని తీసుకువెళ్ళే ఒక ట్యూబ్స్. సింపుల్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క ఫీమేల్ లో ఫలోపియన్ ట్యూబ్స్ ని కత్తిరించడం లేదా అర్థం చేయడం అనమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ యొక్క ఎగ్స్ నుంచి యూటిరస్ కు చేరదు. సో యూటిరస్ కి రాకపోవడం వల్ల ఈ యొక్క ఫెర్టిలైజేషన్ అనేది జరగదు, గర్భం అనేది రాదు. అంటే సింపుల్ చెప్పాలంటే ఫలోపియన్ ట్యూబ్స్ ను అర్థం చేయడం ఈ యొక్క ఎగ్స్ యూటిరస్ కి చేరకుండా గర్భం రాకుండా చేస్తుంది. సింపుల్. ఇన్ బోత్ కేసెస్ ఫెర్టిలైజేషన్ విల్ నాట్ టేక్ ప్లేస్. ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? ఫలదీకరణ. సింపుల్ గా చెప్పాలంటే పాయింట్ కి అర్థం, ఉమెన్ లోని మెన్ లోని ఇద్దరిలో కూడా ఈ యొక్క సర్జికల్ మెథడ్స్ లో ఈ యొక్క ఫెర్టిలైజేషన్ లేదా ఇంప్లాంటేషన్ అనేది జరగదు. ఓకేనా, ఫెర్టిలైజేషన్ అంటే ఏంటమ్మా? మెన్ ఒక స్పెర్మ్ అండ్ స్త్రీ ఒక ఎగ్ కలిసి ఒక ప్రాసెస్ ని ఫెర్టిలైజేషన్ అంటారు. ఓకే, డన్. సర్జికల్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ సచ్ బ్లాక్స్. పాయింట్ కి అర్థం ఏంటంటే సింపుల్ గా ఈ యొక్క సర్జికల్ మెథడ్స్ పర్మనెంట్ బ్లాక్స్ ని క్రియేట్ చేస్తుంది. రీప్రొడక్టివ్ ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ స్టాప్ చేస్తుంది. నెక్స్ట్, while surgical methods are safe in the long run, surgery itself can cause infections and other problems if not performed properly. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే లాస్ట్ పాయింట్, ఈ యొక్క సర్జికల్ మెథడ్స్ ఏం చేస్తాయంటే పద్ధతులు లాంగ్ కాలంలో దీర్ఘకాలంలో సురక్షితంగా ఉంటాయి. దీనివల్ల యూస్ ఏంటి అంటే, ఈ యొక్క సర్జరీ బాగా నిపుణులైన వైద్యులు శుభ్రమైన సరౌండింగ్స్ మాత్రమే చేస్తారు. సింపుల్ గా ఈ పాయింట్ లాస్ట్ పాయింట్ అర్థం ఏంటంటే, దీర్ఘకాలంలో సురక్షితంగా ఉంటాయి, కానీ తప్పుగా సర్జరీ చేస్తే ఇన్ఫెక్షన్ లేదా సమస్యలు కూడా రావచ్చు. ఓకేనమ్మా, అదేనమ్మా లాస్ట్ పాయింట్ అర్థం. ఇదమ్మా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్. ఇదమ్మా డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అండ్ సర్జికల్ మెథడ్స్. సింపుల్ గా చెప్పాలంటే కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటే ఇది టెంపరరీ మరియు నాన్ సర్జికల్ మెథడ్స్ అన్నమాట. ఇది టెంపరరీ మరియు నాన్ సర్జికల్ పద్ధతులు, దాన్ని కాంట్రసెప్టివ్ అంటారు. సర్జికల్ మెథడ్స్ అంటే ఏంటి? ఇది శాశ్వతం ప్రెగ్నెన్సీ కట్ చేయడం, శాశ్వతం సర్జరీతో జరుగుతుంది. కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటే నాన్ సర్జికల్ అనమాట, టెంపరరీ మెథడ్స్ అనమాట, కన్జర్వేటివ్ మెథడ్స్ అంటారు కాంట్రసెప్టివ్ మెథడ్స్. సర్జికల్ మెథడ్స్ అంటే పర్మనెంట్, ఇది సర్జరీతో ఇన్వాల్వ్ అవుతుంది అంతే. సో ఇదమ్మా, హోప్ యూ అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్. సో ఈ క్వశ్చన్ కొంచెం టఫ్ గా ఉందమ్మా, ఒక 2-3 టైమ్స్ వినండి, మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు చదవండి. వింటూ క్లాస్ లో ప్రతి పాయింట్ వింటూ చదవండి. ఎలాగో ఆల్ వన్ లో చెప్పాను కాబట్టి మీరు వింటూ చదివితే మీకు ఈ ఆన్సర్ పక్కా అర్థమైపోద్ది, క్లియర్ గా మీకు మైండ్ లోకి వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ.